సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ అయితే బాగుంటుంది ఎందుకు చెప్తున్నావు? అంటే అక్కడ అలా బాగా చేసినాడు కదా ఆయన, ఇల్లులు ఇచ్చి వల్ల, అందుకని మాకు ఇచ్చాడని మేము అందరిని గెలిపించామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏం పని మీకు చేయలేదా? మీకేం పథకాలు ఏమో అందలేదా? మాకేం ఇవ్వలేదు, అసలు అందలేదు, ఏం కానీ చేయలేదు. ఇల్లులు కానీ స్థలాలు కానీ అక్కడ ఏం చేయలేదు అసలు, చెప్పినారు కానీ ఊరికే. అంటే ఇప్పుడు పసుపు కుంకుమ వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ ఇస్తున్నాడుగా, మీకేమో అందలేదా? పింఛన్ నిన్ననే మా ఇవ్వకు వచ్చింది, ఈ నెల మటుకే, అంతకుముందు రాలేదు మా ఇవ్వకు. ఈ నెల ఇచ్చినారు అంతే, పింఛన్ పెట్టింటే అది ఓట్లు ఉన్నాయి కదా అందుకని ఇచ్చినారు. బాగానే ఓట్లు ఉన్నాయని మీరు పింఛన్ ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వలేదా? మా ఇవ్వకి ఏమి ఇవ్వలేదు, మా ఇవ్వకు పింఛన్ 8 ఏళ్ళ నుంచి అట్లనే ఉంది మా ఇవ్వ. మరి పసుపు కుంకుమ కింద కూడా 10,000 15,000 ఇస్తున్నారంట, మీకేం రాలేదా? మాకేం రాలేదు. అదేంటి మాకేం రాలేదు అసలు, ఏం చెప్పలేదు కానీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు కానీ. చాలా పథకాలు పెట్టినా, చాలా పథకాలు ఉన్నాయి, ప్రజలు ఆ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. నాకు మళ్ళీ సీఎంగా నన్నే చేస్తారని ఆయన అంటున్నారు, మీరేమో అట్లా అంటున్నారు. మాకేం రాలేదు కాబట్టి చెప్తున్నాం మేము, మాకేం రాలేదు అట్లాంటి వల్ల. సరే, ఎవరు వస్తే మీకు మంచిగా ఉంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉంటుంది? జగనే రావాలా, ఎందుకంటే అందరు అక్కడల్లా చేసినాడు కదా, రాయలసీమ అక్కడల్లా మాకు చేస్తాడు కాబట్టి ఆయన వచ్చే చేస్తాడన్ని చేస్తాడని ఒక నమ్మకం. మరి ఈసారి ఎవరిని గెలిపిస్తావు? జగన్కే. అంత సంతోషంగా ఉందిలే జగన్ అంటే. సరే, ఇక్కడ అఖిలప్రియ పనితీరు ఎలా ఉంది? ఆమె పని బాగా చేస్తుందా? మీ అందరికి అందుబాటులో చేస్తుంది, ఏమన్నా చెప్తే చేస్తుంది ఆమె మేడం. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఈసారి? మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఆమె అఖిలప్రియనే. ముఖ్యమంత్రి ఇంకా జగన్ అంతే. నువ్వు ఓటు వస్తే ఎవరికి వేస్తావు? జగన్కి వేస్తా పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.